లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ అద్దంకి దయాకర్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ప్రభుత్వ సలహాదారులు ఇలా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి సేవ చేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అందరికంటే ఎక్కువగా నిత్యం పార్టీ కోసం కొట్లాడిన నాయకుడు అద్దంకి దయాకర్. ఇప్పుడు అద్దంకి దయాకర్ కి పదవి ఇద్దామనే వాళ్ళకంటే అద్దంకి పదవి అడ్డుకునే వాళ్ళే ఎక్కువైనట్లు తెలుస్తుంది. బహుశా అందుకే కావచ్చు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా కానీ అద్దంకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయినా కానీ అద్దంకి దయాకర్ మాత్రం పార్టీ పట్ల తనకున్న నిబద్ధత చాటుకుంటూ వెళ్తున్నారు. ముందుగా తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకర్కే ఇస్తున్నారు, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అవుతుంది అనే వార్తలు వచ్చాయి. చివరికి అద్దంకి మొండి చేయి చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్దంకిని ఎమ్మెల్సీ చేస్తాం, ఆయనకు మంత్రి పదవి ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అద్దంకి రాజ్యసభ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇక రాజ్యసభ కూడా అద్దంకి ఇవ్వలేదు. ఆ తర్వాత అద్దంకిని ఎమ్మెల్సీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో అద్దంకి రావాల్సిన ఎమ్మెల్సీకి బ్రేక్ పడటం జరిగింది. తిరిగి ఎంపీ ఎన్నికల్లోనైనా అద్దంకిని ఎంపీగా బరిలోకి దింపుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అది కూడా ఏం లేనట్లే తేలిపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్స్ కు సంబంధించి వివిధ నాయకుల పేర్లు ప్రకటించడం జరిగింది. ఇందులో కూడా అద్దంకి ఎలాంటి న్యాయం జరగలేదు. నిజానికి కార్పొరేషన్ల కంటే అద్దంకి దయాకర్కి మించిన పదవే రావాలి. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్సీ స్థాయి అద్దంకి దయాకర్దని చెప్పవచ్చు. ప్రతి విషయం పైన అవగాహన, అసెంబ్లీ అలాగే లోక్సభలో కూడా మాట్లాడేంత సత్తా ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్. చుట్టూ 100 మంది చుట్టుముట్టినా కానీ, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల సత్తా ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్దంకి దయాకర్ సేవలు బాగానే ఉపయోగించుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం అద్దంకి సేవలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని అర్థం అవడం లేదు. నిజానికి అద్దంకి దయాకర్ స్థాయి మంత్రి స్థాయి అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకోవడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి అద్దంకి దయాకర్. అయితే ఇలాంటి నాయకుడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు దూరం పెట్టి అన్యాయం చేయకుండా అద్దంకి ఏదో ఒక పదవి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ను తప్పకుండా బరిలోకి దింపుతారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతోషిస్తారు అని చెప్పవచ్చు. అద్దంకిని ఎలాగైనా ఎమ్మెల్సీగా గెలిపించుకొని మంత్రి పదవి ఇవ్వాలి అని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటున్నారు.